ఇప్పటి వరకు చాలామంది వచ్చేసరికి ఈ బెనిఫిట్ కోసం వచ్చేసరికి చాలామంది అప్లై చేసి ఉన్నారు. అయితే మధ్యలో కొన్ని రూల్స్ పెట్టి మళ్ళీ తీసేసినప్పటికి కూడా బెనిఫిట్ ఇచ్చినప్పటికి కూడా ఇప్పుడు వచ్చేసరికి కొంతమంది స్టూడెంట్స్ ఇవి ముఖ్యంగా ఈ జేఎన్టీహెచ్ వాళ్ళు కూడా అప్లై చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పర్టికులర్ స్టూడెంట్స్లో కొంతమందికి మాత్రం ఒక గుడ్ న్యూస్ అనమాట. ఇంతకీ అది ఏంటి, దేని గురించి చెప్పుకుందాం. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ టెలిగ్రామ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జేఎన్టీ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లో వెళ్తే ఏంట్రా బాబు అంటే ఈ రాజీవ్ యువ వికాసానికి వచ్చేసరికి మధ్యలో కొన్ని రూల్స్ పెట్టి తీసేశారు. అంతకుముందు ఒక వీడియో చెప్పుకున్నాం, అది చూడండి. అయితే ఇక ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే అప్లికేషన్స్ అన్నీ ఫిల్టర్ చేశారు. అయితే ఇందుట్లో ఎస్సీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి కూడా ఒక బెనిఫిట్, అడిషనల్ బెనిఫిట్ ఏంటంటే రీసెంట్గా ఎస్సీ వర్గీకరణ ప్రకారం గ్రేడ్ పరంగా ఏదైతే చేశారో ఏబీసీ కేటగిరీల్లో, సో ఆ ఎస్సీ వర్గీకరణ ప్రకారమే ఈ రాజీవ్ యువ వికాసం పథకాన్ని స్టూడెంట్స్కి అప్లై చేయన్నారు. అంటే ఆ ఎస్సీ వర్గీకరణలో భాగంగా కనుక ఈ స్టూడెంట్స్ కనుక ఉన్నట్టయితే వాళ్ళకి అడిషనల్ బెనిఫిట్ కింద ఈ రాజీవ్ యువ వికాసం కింద అప్లికేషన్ అయితే శాంక్షన్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. అయితే ఎంతమంది రిజెక్ట్ అయినాయి, ఎంతమంది యాక్సెప్ట్ అయినాయి అనేది ఈ జూన్ మంత్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే జూన్లో వచ్చేసరికి దీన్ని అందరికి కూడా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఈ ఎస్సీ వర్గీకరణ పరంగా అప్లై చేసిన స్టూడెంట్స్ కానివ్వండి, మామూలుగా యాజ్ పర్ ద రూల్ క్వాలిఫై అయ్యి యాక్సెప్ట్ అయ్యి స్టార్టప్ కోసం ఎదురు చూస్తున్న స్టూడెంట్స్ కానివ్వండి, వాళ్ళందరికి కూడా సంబంధించిన లిస్ట్ అనేది త్వరలో వచ్చేసరికి మొబైల్స్కి మెసేజ్లు వెళుతుంది. లిస్ట్ కూడా బయటికి వదలటం అయితే జరుగుతుంది అన్నమాట. నిజంగా ఇది వచ్చేసరికి కొంతమంది స్టూడెంట్స్కి అయితే గుడ్ న్యూస్ అనమాట.